హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఎలా జరిగింది ఏంటి, మన అనాలిసిస్ మీకు ఎంతవరకు ఉపయోగపడిందో మీరే చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ కామెంట్ రూపంలో కానీ ఆర్ లైక్ రూపంలో కానీ. ఇన్ కేస్ ఆఫ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రీవియస్ వీడియోకి అండ్ ఈ వీడియో కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైనా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో గ్రో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా అది ఉంటే కంటిన్యూగా లైక్ చేయండి. ఓకే, సో కమ్ టు ద నిఫ్టీ. మనం ఏమనుకున్నాం, నిఫ్టీ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అని ఎక్స్పెక్ట్ చేసాం కదా. సో ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. అదే పరంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అదే రేంజ్కి సపోర్ట్ తీసుకుంది. ఇట్స్ గోయింగ్ టు టచ్ విత్ దిస్ ఎల్లో బ్యాండ్. ఫస్ట్ థింగ్ ఈజ్ మై టార్గెట్. నేను మీకు చెప్పాను ఎల్లో బ్యాండ్ అని. దాని తర్వాత యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇది అని చెప్పాను. అదే ఎల్లో బ్యాండ్ దగ్గర మార్కెట్ చాలాసేపు ప్లే అయిపోయింది. ఓకే, సో కమ్ టు దట్ సినారియో ఫర్ ద నెక్స్ట్ టుమారో అనాలిసిస్ చూద్దాం. సికాస్ట్ కమ్ టు హియర్. జస్ట్ క్లిక్ చేశాను టుమారో లెవెల్స్ని. ఆటోమేటిక్గా టుమారో లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ మనకు ఏం చెప్తుందో ఫస్ట్ విందాం. ఓకే, సో ఫస్ట్ సినారియో మనకేం చెప్తుందంటే మార్కెట్ అనేది ట్రెండింగ్ అవ్వబోతుంది అని చెప్పేసింది ఆల్రెడీ. ఓకే, దాన్ హయ్యర్ హై ఫామ్ చేసింది. ఓకే, సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే TP4 ఈజ్ హయ్యర్ హై ఫామ్ అండ్ TP1 ఈజ్ ఆల్సో హయ్యర్ హై ఫామ్. వెరీ హయ్యర్ హై ఫామ్ చేసింది. హైలీ బులిష్ మోడ్లో కనబడుతోంది. బట్ రియలీ హైలీ బులిష్ మోడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో అని అది కూడా వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ వీక్లీ వీడియో చూడకపోతే నిన్న ఆ అనాలిసిస్లో లెవెల్ కూడా పెట్టాను. ఈవెన్ కాదు అనుకుంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేసుకోండి. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో వీక్లీ లెవెల్ కూడా చూస్తుంది. ప్రజెంట్ అయితే నాకున్న లెవెల్స్ ప్రకారంగా అయితే రేపు ద TP4 is that 550 range or 570 range is the strongest resistance for the market అని నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది దాటితేనే ఇటు వరకు. ఓకే, 600 రేంజ్. ఓకే, 600 650 రేంజ్. ఎందుకంటే మార్కెట్ 24,500 అండ్ 600 అనేది చాలా చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ 2 డేస్ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ కంటిన్యూ అవుతుందండి. సో ఆబ్వియస్లీ ఒక వాలటైల్ ఇవ్వాలి మార్కెట్. ఆ వాలటైల్ అనేది రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ వచ్చిన తర్వాత నుంచి నేను సెల్లింగ్ మోడ్కి వెళ్ళబోతున్నాను. ఓకే, సో ఆర్పిఈ బై చేయబోతున్నాను. ప్రైస్ యాక్షన్ క్రియేట్ అయిన తర్వాతనే గుర్తుపెట్టుకోండి. ఐదర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైనా షూటింగ్ స్టార్ ఫామ్ చేస్తే మాత్రం సెల్ మోడ్కి వెళ్తాను. ద టార్గెట్ ఈస్ లైక్ హియర్ అండ్ హియర్, ఈవెన్ పాసిబుల్ టు టచ్ హియర్ అనేది వరకు వెరిఫై చేసుకుంటాను. ఓకే, సో ప్రజెంట్ అయితే సినారియో ప్రకారంగా అయితే గిఫ్ట్ నిఫ్టీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మన నిఫ్టీ ప్రకారంగా వెరిఫై చేస్తే స్మాల్ గ్యాప్ డౌన్ లాగా కనబడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. దెన్ ఇట్స్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అని అనుకుంటాం. బట్ నేను రేపు ఇది సపోర్ట్ కిందకి కన్సిడర్ చేయను. ఈ రేంజ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తా. ఇది కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ మన బయింగ్ అండ్ సెల్లింగ్ బ్యాండ్ కింద కన్సిడర్ చేస్తా. ఎందుకంటే బయింగ్ అక్యుములేషన్ ఇక్కడ అయిందండి. సో బయర్స్ అనేవాళ్ళు కంటిన్యూగా ఇక్కడ నుంచి అక్యుములేషన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా దే వాంట్ టు సెల్ ఆఫ్ సమ్వేర్. ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకు తెలిసినంత వరకు రేపు 500 550 రేంజ్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, రేపు మార్కెట్ అనాలిసిస్ ఈ రేంజ్ టు ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ సపోర్ట్ హియర్ అండ్ దెన్ నెక్స్ట్ సపోర్ట్ ఈజ్ హియర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే. సో దాన్ని బట్టి కరెస్పాండెన్స్గా కాల్ అండ్ పుట్ మీరు వెరిఫై తీసుకోండి, మీకే అర్థమవుద్ది. అదే జస్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టినా మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ సీ యూ కెన్ సీ హియర్. Just clicking here and switch off the tomorrow levels. Now you can see here the TP4 is obviously touched here. So that's why weekly లో TP4 as well as daily లో TP4 ఎప్పుడు కాన్సిడర్స్ అవుతాయో అది చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అందుకనే జస్ట్ మీకు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించాను. ఓకే, ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫాల్ అప్ టు ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. అందుకనే మీకు TP0 సపోర్ట్ అనేది చెప్పబోయాను. ఓకే, హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీలో ప్లాన్ చేసేవాళ్ళు దాని కరెస్పాండెన్స్గా ప్లాన్ చేసుకోండి. So come to that Bank Nifty. So Bank Nifty also you can see here. నేను మీకు చెప్పాను బ్యాంక్ నిఫ్టీలో వీడియోస్ చూడకపోతే చూసుకోండి. TP5 యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 అని చెప్పాను. దాట్స్ వై మార్కెట్ అనేది TP5 దగ్గరే చాలాసేపు ఇదే రేంజ్లో ప్లే అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ లెవెల్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో అదే రేంజ్లో మన TP5 కూడా ఉంది. ఈవెన్ పాసిబుల్ టు స్టాప్ లాస్ అండ్ చేయడానికి వస్తే మాత్రం TP6 వచ్చేది. బట్ ఇదే రేంజ్లో ఆగిపోయింది. సో కమ్ టు దట్ వీక్లీ సినారియోలో పెడితే మనకు చూడండి మనకి ఏం చెప్తుందో.
the TP3 is the resistance, then TP4 is that very very strong resistance for the market. So 53 round అనేది వెళ్తుందో వెళ్ళదో పక్కన పెడదాం. ఫస్ట్ థింగ్ ఇస్ టుమారో అనాలిసిస్ చూద్దాం. రేపు 52,882 రేంజ్ వరకు అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉందని మనకు అర్థమైపోయింది. ఓకే, సో 15-minute scenario, just click into tomorrow levels. Just you can see that tomorrow levels of that bank nifty levels. See here. Okay, see very here. The 53,000 range is the round figure is that TP4. But అక్కడ వరకు వెళ్తుందా అండ్ ఇక్కడ నుంచే రిటర్న్ అయిపోయే ఛాన్స్ ఉందా అని చూద్దాం. 850 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఈవెన్ ఇట్ ఈస్ ఏ మన డైనమిక్ సపోర్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఇది పైన ఉంటే ఇది సపోర్ట్ అయ్యేది. ప్రజెంట్ అయితే ఇది గ్రీన్ బ్యాండ్లో ఉన్నా కానీ బట్ రెసిస్టెన్స్గా నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బికమ్ బెండ్. సో బెండ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ 850 ఆర్ 830 రేంజ్ అనేది 880 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాను రేపు మార్కెట్కి. ఓకే, దెన్ వాట్స్ యువర్ ప్లాన్ సార్? మై ప్లాన్ ఈజ్ లైక్ దట్ సింపుల్. ఐ విల్ వెయిట్ హియర్ ఆర్ హియర్. ఐ విల్ టేక్ పుట్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ సెల్ మై కాల్. కూర్చుంటాను. సో వేర్ ఈస్ యువర్ సపోర్ట్? మై సపోర్ట్ ఈజ్ ఫస్ట్ సపోర్ట్ హియర్ అండ్ సెకండ్ సపోర్ట్ హియర్ బికాస్ అక్యుములేషన్ హ్యాపెన్ హియర్. సి దిస్ మచ్ అక్యుములేషన్ హ్యాపెన్ అయింది అంటే బయింగ్ అండ్ సినారియో కంటిన్యూ అయింది. సో అక్యుములేషన్ అంటే ఏదో అనుకోకండి, బయింగ్ సినారియో కంటిన్యూ అవుతుంది. సో బయింగ్ సినారియో కంటిన్యూ అయినప్పుడు ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్ జరగాలి కదా. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 850 860 రేంజ్. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ కానీ ఫాల్ అయితే ఇట్స్ కేమ్ డౌన్ టు సపోర్ట్ హియర్ ఆర్ హియర్. బయింగ్ సెల్లింగ్ జోన్ వరకు ఉంది. సో ఈ రేంజ్ వరకు వస్తుందేమో ఆర్ లేదంటే 52,500 450 రేంజ్ ఆర్ 52,300 రేంజ్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడిక్కడే వాలటైల్ టు కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా కూడా మీరు చూసుంటే ఈవెన్ సింపుల్ లక్కీ భాస్కర్ మూవీలో కూడా చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాడు. ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ రోడ్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనబడతాయి. ఇన్ కేస్ ఆఫ్ అది ఎల్లో అంటే మనకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది అని. సేమ్ లైక్ మనం కూడా అలాగే డిఫైన్ చేసుకున్నాం. ఓకే, అంటే నేను మూవీ నుంచి కాపీ ఏం కొట్టలేదండి, గుర్తుపెట్టుకోండి. ఇది ముందు నుంచే రన్ అవుతూ ఉంది. ఇఫ్ యూ వాంట్ సీ మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో లాస్ట్ 6 months నుంచి మన వీడియోస్ పోస్ట్ చేశాను. అప్పుడు కూడా మీకు ఇదే లెవెల్గా ఉంటాయి, ఇలాగే ఉంటుంది నా అనాలిసిస్. గో అండ్ చెక్. రియల్గా ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉంటే అలాగే ఉంటుందండి. ప్రాక్టికల్గా ఆలోచించాలి మార్కెట్కి. ఓకే, సో ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే మార్కెట్ మనకి ఎటు తీసుకెళ్తుందో ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, హోప్ గైస్ అర్థమైంది అనుకున్నాను. లైక్ చేయండి నచ్చితే, సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే. హోప్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నెక్స్ట్ సండే లైవ్ క్లాస్ పెట్టబోతున్నాను. ఇండికేటర్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. సో మన లింక్డ్ఇన్ మన టెలిగ్రామ్ ఛానల్లో అది పోస్ట్ చేశాను. ఏ టైం కంఫర్టబుల్గా ఉంటుందోనో అది మెన్షన్ చేశాను నెక్స్ట్ సండే. సో ప్లీజ్ గో అండ్ క్లిక్ ఇట్. ఐదర్ మండే అండ్ సండే మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షనా ఆర్ ఈవినింగ్ సెక్షనా, ఏ బేసింగ్ ఓటింగ్ ఎక్కువగా వస్తుందో దాని ప్రకారంగానే నేను చేస్తాను. ఈవెన్ ఇఫ్ మీరు మిస్ అయితే లైవ్ రికార్డింగ్ కూడా చేస్తాను. ఓకే, డోంట్ వరీ. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి అనాలిసిస్ లెవెల్స్. ఓకే, సో TP4 ఈజ్ ఆల్సో హై ఫామ్ చేసింది, హైయెస్ట్ బుల్లిష్ మోడ్ అనేటట్టుగా ఉంది. బట్ నేను ఇదే రేంజ్లో సెల్ చేస్తాను. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సింపుల్ చిన్న అనాలిసిస్ వీడియోనే. మ్యాక్సిమం ప్రతి వీడియో మనం ఇంకా నెక్స్ట్ 10 minutes కంటే ఎక్కువ పెట్టము. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ 12 or 13 minutesలోనే ఉంటుంది. హోప్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.